హుహు. బహుజన్ సమాజ్ పార్టీ తిరువూరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని 2, 3 దఫాలుగా ఇప్పటికే మేము సందర్శించడం జరిగింది. వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబాన్ని పలకరించాము. అలాగే ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క విధి విధానాలని, అలాగే ఈ పార్టీ గెలిస్తే ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉండేది, ఎలాంటి పనులు చేసేది అవన్నీ కూడా వివరించాం. అలాగే స్థానికంగానైనటువంటి నేను నా యొక్క పూర్వపరాలు కూడా ప్రతి వ్యక్తికి తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, గెలిపించాల్సిందిగా అందరికీ ఇప్పటి వరకు విజ్ఞప్తి చేశాం. దీనిలో భాగంగా ఎలక్షన్ సన్నాహాలు కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఎలక్షన్ సన్నాహంలో భాగంగా మరోసారి ప్రజల ముందుకు వెళ్ళటానికి సిద్ధమయ్యాము. ప్రతి ఊరు, ప్రతి కుటుంబానికి తెలిసేటట్టుగా మా ప్రణాళికలు మాకున్నాయి. అలాగే రోజుకి కనీసం ఒక 5 నుంచి 6 గ్రామాలు కనీసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళి బహుజన సమాజ్ పార్టీని మరోసారి పరిచయం చేస్తూ, మరోసారి వాళ్ళకి దీన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ పార్టీని గెలిపించాలనే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఛానల్ ద్వారా కూడా బీఎస్పీ అనేది ఒక గొప్ప సిద్ధాంతంతో కూడినటువంటి పార్టీ. మాన్యవర్ కాన్షీరామ్ గారు ఏర్పరిచినటువంటి ఈ పార్టీ ప్రస్తుతం బెహన్ మాయావతి గారి నేతృత్వంలో ఉంది. ఈ పార్టీ గుర్తు ఏనుగు. ఏనుగు గుర్తుకే ఓటేయాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అహోరాత్రులు అన్ని గ్రామాల్లోనూ పనిచేస్తూ తిరువూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలనే ఒక లక్ష్యంతో అందరూ పనిచేస్తున్నారు. ఈ గెలుపు కోసం మరోసారి ప్రజల ముందుకు వెళ్ళటానికి ఆఖరి తరఫ ఒక ర్యాలీల రూపంలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఏనుగు గుర్తుకే ఓటేయాలని మరీ ఈ ఛానల్ ద్వారా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ రిజర్వ్డ్ ఓకేనా, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అనగానే పోటీ చేసేందుకు 1,00,000 మంది సిద్ధంగా ఉంటారు. అయితే ఇందులో స్టాండర్డ్గా నిలబడే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. జాతీయ పార్టీకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలకు అనుగుణంగా ఈ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వెనుకబాటుతనం అనేది గత కొన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపుగా ఎలక్షన్ల ప్రారంభమై ఈ రోజు వరకు ఉన్నటువంటి 73 సంవత్సరాలుగా ఇక్కడ 2 కులాలు, ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ పేరుకి ఎస్సీ ప్రతినిధులని పైకి చూపిస్తూ వాళ్ళు మాత్రమే ఇక్కడ అభివృద్ధిని ఆటంకపరిచి, అభివృద్ధి లేకుండా చేసి వెనుకబడిందనే ఒక అపభ్రదని ఈ నియోజకవర్గానికి అంటగట్టారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ కనుక గెలిస్తే రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా లేకపోతే మరో నియోజకవర్గం అయినా ఒకే సమంగా చూస్తాము. ఇక్కడ ఎవరి దళారులు ప్రమేయం లేకుండా బహుజన్ సమాజ్ పార్టీ స్వతంత్రంగా పనులు చేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ వర్గం అనే ఉద్దేశంతో మరొకళ్ళు ఇక్కడ వేలు పెట్టి శాసించే పరిస్థితి బహుజన్ సమాజ్ పార్టీలో ఉండదు. కనుక ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ దళారులు లేకుండా సామాన్యులకు అందుబాటులో ఉంటూ కనీస సౌకర్యాలనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి పనిచేసే పార్టీయే బహుజన్ సమాజ్ పార్టీ. ఇది జాతీయ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద జాతీయ పార్టీలో 3వ జాతీయ పార్టీది. ఈ పార్టీని గెలిపించాలని ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.